హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, అలాగే లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి సింపుల్గా హల్దీ డిజైన్ అండి. మనకి ఏదైతే హల్దీ ఫంక్షన్ చేసుకుంటామో వాటికి ఈ ముగ్గులు ఇలా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి పువ్వులేనండి. ఈ డిజైన్ నాకు బాగా నచ్చి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంది కదా, కలర్ఫుల్గా. మొత్తం ఇది ఎల్లో కలర్ క్లాత్ అండి. ఆ క్లాత్ పైన ఫ్లవర్స్ అనేది పెట్టారు. చాలా నీట్గా, చాలా సింపుల్గా ఉంది, అందంగా ఉంది చూడడానికైతే. ఇలా వేసుకుంటే మనకి వీడియోస్లో మంచి లుక్ వస్తుంది. చాలా చాలా సింపుల్గా ఉంది. రేట్ కూడా రీజనబుల్గానే ఉందండి. మధ్యలో వచ్చేసి పింక్ కలరు ఫ్లవరు, కలువ పువ్వు, అది కూడా క్లాతే మొత్తం. ఇది చూసారా, ఎల్లో, మధ్యలో గులాబీ పువ్వులు వచ్చేసి పింక్ కలర్లో ఉన్నాయి. వైట్ పువ్వులు దండ, మనకి వైట్ కాకడ మల్లి పువ్వుల దండలతో పాటు మధ్య మధ్యలో పింక్ కలర్ గులాబీలు పెట్టడం మంచి లుక్ వచ్చింది. మొత్తానికి ఎల్లో, పింక్, గ్రీన్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది హల్దీ డిజైన్కి అయితే. ఈ ఫ్లవర్ మధ్యలో మనకి పింక్ ఫ్లవర్ వద్దనుకుంటే ఎల్లో ఫ్లవర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్లో అయితే మొత్తం కలిసిపోతుంది కాబట్టి నేనైతే పింక్ కలర్ ఫ్లవర్ కావాలని సపరేట్గా ఎంచుకున్నా. ఎల్లో కలర్ మధ్యలో పింక్ ఫ్లవర్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. వీళ్ళేనండి ఈ మొత్తం డిజైన్ అంతా చేశారు. ఈ డెకరేషన్ మొత్తం వాళ్ళే చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను వీళ్ళ నెంబర్ మీకు తప్పకుండా పెడతాను. ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి. వాళ్ళు చాలా చక్కగా వేశారండి. ముగ్గురు అబ్బాయిలు వచ్చారు, కుర్రోళ్ళు. చాలా నీట్గా డెకరేషన్ చేసి నేను ఎలా అయితే అనుకున్నానో అలాంటి డిజైన్ అనేది నాకు అందించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా అండి, తక్కువ బడ్జెట్లో. తర్వాత వాటర్ వేసుకొని ఇలా పువ్వులు అనేది వేసేశారు. ఈ డిజైన్ అనేది నేను చాలా రోజుల నుంచి సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. దీనికన్నా కాస్ట్లీ డిజైన్స్ కూడా ఉంటాయి, ఇదే అని కాదు. నాకు సింపుల్గా ఉండే వాటివి నచ్చితే అందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. నేను వాళ్ళకి ఫోటో చూపించాను, నాకు యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అనేది వాళ్ళు వేసి ఇచ్చేశారు. ఇది వాళ్ళు ఇచ్చే డిజైన్ కాదు, నేను ఫేస్బుక్లో చూసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఈ హండా వచ్చేసి నాదేనండి. వాళ్ళు చిన్న చిన్నవి పాట్స్ అవి తీసుకొచ్చి పెట్టారు, అవి కూడా ఇత్తడివి. ఈ హండా వచ్చేసి నా దగ్గర ఉంది, ఇంకా వాడే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇలా అవకాశం వచ్చింది కాబట్టి నేను దాంట్లో కూడా వేసుకున్నా. ఎక్స్ట్రా నేను ఇది సపరేట్గా పెట్టేసి నిండుగా నీళ్లు వేసేసి పువ్వులు అది వేసి పక్కన పెట్టుకున్నా. ఇలాంటివి మనకి వాడే అవకాశం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ. పాత రోజుల్లో అయితే ఈ హండాల్లో నీళ్ళు అవి పోసుకొని స్నానం అది చేసేవారు. ఇప్పుడు మనకి అంత టైము ఉండట్లేదు, ఓపిక కూడా ఉండట్లేదు. అందుకనేసి నేను ఇలా పక్కన పెట్టేసి నీళ్ళు పోసుకున్నా. చాలా చక్కగా ఉన్నదండి. మీలో ఎంతమందికి ఈ డెకరేషన్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మధ్యలో ఎండ పడిపోతుందండి. ఎండ వచ్చేయడం వల్ల మనకి కొంచెం అలా ఎక్కువ లైటింగ్గా మధ్యలో కనిపిస్తుంది. ఎండ లేకపోతే చాలా బాగుండేది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.